గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో వెల్కమ్ టు iDream. నేను మీ కాజల్. ప్రస్తుతం మనతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సుభాష్ బాబు గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఓకే సార్, సో స్టాక్ మార్కెట్లో బిగినర్స్ చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటారు? పెద్ద మిస్టేక్స్ కాదు, స్మాల్ మిస్టేక్స్ ఆర్ కాన్స్టెంట్లీ సీన్ బీయింగ్ డన్ బై యంగ్స్టర్స్ ఆర్ బిగినర్స్ ఇన్ ది మార్కెట్లో. ఒకటి ఏమిటంటే టు గెట్ ఎ థ్రిల్ ఆఫ్ ఇన్వెస్టింగ్. అంటే దే డోంట్ సీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టింగ్ యాజ్ ఎ లాంగ్ టర్మ్ ప్లే, దే సీ ప్యూర్లీ యాజ్ ఎ షార్ట్ టర్మ్ ప్లే. ఇవాళ పెట్టేసి ఆఫ్టర్ 1 month 2 months 3 months 4 months ఏదో పెరిగిపోయింది అమ్మేసాను. సో దే ఫీల్ ఇట్స్ లైక్ I don't want to say it's like gamble, but then yes, they see it as a thrill. They get a sense of happiness when they do that. Right. దానికి అలవాటు పడినప్పుడు like we get used to habits are very easy to form. Right. So they stop really studying or researching on where to invest, what to do, because they get used to seeing money come very easily through the stock markets. Appudu they get used to that kind of approach to investing, which is not very good. And the second part is, we always say as financial advisors, financial planners, you should have a long term goal and even a medium term goal. You should have clear goal with you. Yes, enduku invest chestam manam, what's objective? Is it just to grow money? How much to grow money? If you don't have a plan to really reach where you want to reach, you can be going anywhere. Is it taking a car and driving on the road, but knowing nowhere to go? Where will you go? Right. You will take left, you will take right, stop But for you some don't time know again. where is the destination. Exactly. That's what happens when you start investing with no proper goals. So whatever, even if you achieve 100% return, also you will not be happy and satisfied. Right. Because there is no goal post to reach. That's what most people do that. Okay. ఒక గోల్ లేకపోవడంతో ఏం కావాలి తెలియదు, ఒక సార్ట్ ఆఫ్ రెస్ట్లెస్నెస్, అన్ఈజీనెస్, ట్రైంగ్ టు డూ సంథింగ్ మోర్, క్రిప్టోనా లేకపోతే బిట్ కాయినా లేకపోతే ఇంకేదో కీప్ అటెంప్టింగ్ ట్రైంగ్ సంథింగ్. ప్రతి ఒక్కటి ట్రై చేస్తారు కదా, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. ఎగ్జాక్ట్లీ. అందులో ఒక ఏమంటారు, ఒక థాట్ ప్రాసెస్ అనేది ప్రాపర్గా ఉండదు. జస్ట్ బికాస్ నాట్ ఎవ్రీ వన్ ఈజ్ అవేర్ ఆఫ్ దేర్ ఆర్ ఫైనాన్షియల్ ప్లానర్స్ లైక్ మీరున్నట్టు ఉన్నారు, హూ కెన్ గివ్ అ ప్రాపర్ అడ్వైస్ బిగినర్స్కి. దే ఆర్ నాట్ అవేర్. సో వాళ్ళు వెళ్ళిపోతారు, పెట్టేస్తారు, దాని తర్వాత విత్డ్రా చేసుకుంటారు. అక్కడ కూడా టాక్సేషన్ ఇంపాక్ట్ వస్తుంది. సో దట్ దే నాట్ రియలైజ్ when tax has to be paid, they'll pay. They'll feel it's not worth it now, ప్లాట్ కొనేద్దాం లేకపోతే గోల్డ్ కొనేద్దాం అంటే అలా ఆ లెవెల్లో కూడా ఆలోచిస్తారు కొంతమంది. సో దట్స్ హౌ దే ఎండ్ అప్ losing vital time in their youth or even the beginning part of their careers for long term investment. ఎందుకంటే స్టార్టింగ్ ఎర్లీ ఈజ్ వెరీ క్రూషియల్ ఫర్ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్లో. ఒక 3 years 4 years డిలే అయినా కూడా ఇట్ కెన్ మేక్ ఎ బిగ్ ఇంపాక్ట్ ఆన్ ది వెల్త్ అమౌంట్ క్రియేటెడ్ ఓవర్ టైమ్. అది రియలైజ్ చేయడం ఇప్పుడు వెన్ దే రియలైజ్ వెన్ ది గోల్ ఈజ్ అబౌట్ టు రీచ్, అది ముందే చేస్తుంటే బాగుండేది అనుకోవడం కామన్గా. అంటే దే నాట్ వర్బలైజ్ సో క్లియర్లీ టు అవుట్ సైడర్స్, వాటిలో డెఫినెట్గా అనుకోవడం మాత్రం డెఫినెట్గా ఉంటుంది. ఒక 5 years ముందు చేస్తుంటే బాగుండేది నేను అని అనుకోవడం కామన్గా చూస్తూ ఉంటాం, మనం వింటూ ఉంటాం, చేస్తే బాగుండేదని. నో లాంగ్ టర్మ్ వ్యూ అండ్ పియర్ ప్రెషర్. సంబడి బైస్ సమ్ స్టాక్ or some investment without thinking, they also start investing there. అతని గోల్స్ వేరే ఉండొచ్చు, మన గోల్స్ వేరే, కానీ దే జనరలీ ఫాలో ది ఫ్రెండ్స్ అడ్వైస్. నేను కొన్నాను రా, అరే నువ్వు తీసుకో, బాగా వచ్చింది, మొన్న నాకు ఇంత వచ్చింది అనగానే ఇటు వీళ్ళు పెట్టేస్తారు. అతనికి సరిగ్గా తెలియకపోవచ్చు, వీళ్ళు సరిగ్గా వినకపోవచ్చు, ఇద్దరికి సరిగ్గా అర్థం చేసుకుంటూ పోవచ్చు. నో ప్రాపర్ గ్రౌండ్ వర్క్ ఆర్ స్టడీ ఆర్ రీసెర్చ్ or seeking advice. Jumping into investment is a big risk. Okay. Many people do unknowingly without realizing what they are getting into or jumping into. So we strongly advise people to take professional advice for investments. ఏం చేస్తే బాగుంటుంది, అట్లీస్ట్ ఒక మ్యాప్ డ్రా చేసుకుని గోల్ అరైవ్ చేసుకున్న తర్వాత ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది వాళ్ళు చేయాలని ఉద్దేశం. ఓకే. సో సార్ లెట్స్ అజ్యూమ్
నౌ ఐఎమ్ నోవేర్ ఇన్ టు స్టాక్స్. ఓకే. సో నేను ఐ వాంట్ టు బీ అ బిగినర్. ఓకే. నేను మీ దగ్గరకు వచ్చాను అండ్ ఐ వాంట్ టు గెట్ ఇన్ టు ఇట్. Okay. నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, నేను నా దగ్గర ఇంత ఉంది, నేను పెట్టాలి అంటే వాట్ విల్ యూ సజెస్ట్ మీ? First of all, we will understand your risk profile. After checking out with you about what your goals are, అసలు ఎందుకు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, మీకు ఏమైనా మీడియం టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్ ఏమైనా ఉందా మీకు, ఆ గోల్స్కి మ్యాప్ అయిన ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా మీకు ఇప్పుడు, మీ రిస్క్ ప్రొఫైల్ అసలు ఏమిటి, మీరు రిస్క్ ప్రొఫైల్ ఏమిటంటే ఎవరు చెప్పలేరు. We run you through a set of questions, maybe 5 or 10 questions, by which you'll be able to make out what your frame of mind is towards investment. చాలామంది రిటర్న్ చాలా కావాలనుకుంటారు, కొంచెం షేక్ అవగానే దే ఫీల్ వెరీ స్కేట్ అండ్ స్టార్ట్ టైం టు ఎన్కాష్ అవుట్. వాట్ రిస్క్ ప్రొఫైల్, కొంచెం రిస్క్ అపిటైట్ లో అని తెలిసిపోతుంది మనకి. కొంతమంది పర్వాలేదని తెలుసు, స్టాక్ మార్కెట్స్ ఇలాగా అప్ డౌన్ ఉంటాయి, కొంచెం పర్వాలేదు, నేను కూడా చూస్తున్నాను, చదువుతున్నాను, హోల్డ్ చేద్దాం, మార్కెట్ వస్తుందని కొంతమంది స్ట్రాంగ్గా ఉండగలుగుతారు. సో వాళ్ళ రిస్క్ అపిటైట్ కొంచెం స్ట్రాంగ్గానే ఉంది ఆ ఫీలింగ్ వస్తుంది. ఇలాగ వీ అరైవ్ అట్ ది రిస్క్ అపిటైట్ ఆఫ్ ది ఇండివిజువల్. Based on that, we suggest how to approach the market. So, first time beginners you may suggest mutual funds, because mutual funds lo direct ga stocks kinda kaakunda, mutual funds is a cushioned product where fund manager does all the job for you. You don't need to take calls by yourself. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏ కంపెనీ పెట్టాలి, ఎప్పుడు సెల్ చేయాలి, ఎప్పుడు ఎంత కొనాలి అని మీరు వరీ అవ్వక్కర్లేదు. ది ఫండ్ మేనేజర్ డస్ ఇట్ ఆన్ యూర్ బిహాఫ్. And he does with a bag of 40-50 stocks. So all the people in that scheme of mutual fund will get similar returns. So my risk profile, but he also works alongside your risk profile and get you the returns what you're hoping for, what you're aspiring for. Okay. That can be a good beginning for you. Then తర్వాత you can maybe start doing your own trading. That also you can do for you're knowledgeable now, gain some ఫుట్ హోల్డ్, కొంచెం నాలెడ్జ్ వచ్చి మీకు మార్కెట్స్ అనలైజ్ చేస్తున్నారు, మీరు కంపెనీస్ చూస్తున్నారు, ఇది బాగుంది ఇది బాగాలేదని, వాంట్ ట్రై అవుట్ సమ్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్, అది కూడా ట్రై అవుట్ చేయొచ్చు మీరు ఎప్పుడు. సో మీరు సజెస్ట్ చేస్తారు కదా, అంటే యూ బెటర్ గో ఫర్ దిస్, అంటే ఈ దీంట్లో పెట్టండి, లేకపోతే అలా సజెస్ట్ చేయడం ఏమైనా జరుగుతుందా? చేస్తామండి, సబ్జెక్ట్ టు వేరియస్ డిస్క్లైమర్స్ వాట్ వీ ఆర్ సపోజ్ గివ్ యూ స్టాచ్యుటరీలీ. ఓకే. అది మీ రిస్క్ ప్రొఫైల్ చేసిన తర్వాత వీ సిట్ విత్ యూ, వర్కౌట్ చేసి కామన్గా అండర్స్టాండింగ్ వచ్చి రికమెండ్ టు యూ సమ్ అప్రోచ్. దట్స్ వాట్ వీ డూ. ఓకే. సో నాకు ఈరోజు ఏమర్థమైందంటే బేసిక్గా యాజ్ అ బిగినర్, ఇఫ్ వీ హ్యావ్ అ ప్రాపర్ గైడెన్స్ అండ్ మీలాగా ఒక అడ్వైజర్ ఉన్నారు హూ క్యాన్ గివ్ అస్ అన్ అష్యూరెన్స్ దట్ ఐఎమ్ హియర్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, సో యూ స్టార్ట్, ఇట్ విల్ బి యువర్ మనీ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అనేటట్టు ఎవరైనా అష్యూరెన్స్ ఇస్తే డెఫినెట్గా మీరు చెప్పినట్టు, అంటే నాకు మక్కువ వస్తుంది ఇప్పుడు స్టాక్ మార్కెట్ మీద, బికాజ్ ఇప్పుడు దాకా నాకు నేను ఎప్పుడు పెట్టలేదు. బట్ యాజ్ అ బిగినర్, ఎస్ డెఫినెట్లీ ఐ వుడ్ లవ్ టు ఇన్వెస్ట్ ఇన్ స్టాక్స్. సో బిగినర్స్కి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.